రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటలో మీకు నచ్చే మీరు మెచ్చే 2 టేస్టీ వంటకాల్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి అవి ఎవరు నేర్పిస్తున్నారో తెలుసా? కొత్తపేటలో ఉంటున్న వాసవి గారు. ఓకే, సో వాసవి గారు చక్కగా పూజ చేసుకున్నాము. ఆ దేవుడు ఆశీస్సులు మన మీద ఉంటాయి. సో చక్కగా వంటలు కూడా బాగా కుదురుతాయి, చక్కగా టేస్ట్ చేయొచ్చు కడుపు నిండా. సో ఆ విధంగా చేసి పెట్టాలి. మీరు రెడీయా? ఓకేనండి, రెడీ. ఓకే, సో ముందుగా చెప్పండి వాసవి గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ ఏదో ఒకటి చేస్తుంటానండి, ఖాళీగా ఏముండను. సో బిజినెస్ విమెన్ అనమాట అయితే. అవునండి, అంతేనా? సో బిజీగా ఉంటారా ఖాళీగా ఉంటారా బిజినెస్ విమెన్ గారు మీరు? బిజీగానే ఉంటానండి. అవునా? టైం అసలు ఎలాగా మీకు కుదురుతుందండి? ఇంటి పనులు, అలాగే మీరు బిజినెస్ పనులు. అలాగే బిజినెస్ అంటే మనం వెళ్ళి మన పని చేసుకుని వచ్చేయడం కూడా కాదు, అందరితోటి మన కమ్యూనికేషన్ ఉండాలి ముఖ్యంగా కదా. మా ఇంటికంటే అభివృద్ధి పనుల్లో మనం వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం అంతా చూసుకోవాలి, అందరితోటి కాంటాక్ట్స్ పెంచుకోవాలి, కమ్యూనికేషన్ పెంచుకోవాలి. సో మొత్తమే చాలా ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగా ఉన్నాయి అనిపిస్తుంది నాకు వాసవి గారిది. అంతేనా? అవునండి. సో చూద్దాం మరి అయితే మాటలతోటి ఇవాళ దేత్తడి పోచమ్మ గుడి. అంతేనా? అంతేనండి. సరే మరి చూద్దాము. మరి మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు చెప్పండి? మా ఫ్యామిలీలో మా వారు, 2 బాబులు. 2 బాబులు. ఏం చదువుతున్నారు పిల్లలు? ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ అండి. హ్యాపీ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ అన్నమాట. సో ఎలా ఉంది ఫ్యామిలీ వాళ్ళతో చక్కగా లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. పిల్లలు మా వారు నా మాట వింటారు, అర్థం చేసుకుంటారు, ఒకరికొకరు అర్థం చేసుకుని హ్యాపీగా ఉంటున్నాం. అదే నేను ఇంకో మాట అందాం అనుకున్నాను, పుసుక్కమని. నా మాట మా హస్బెండ్ వింటారు అంటే తర్వాత మళ్ళీ మీరు కవర్ చేస్తారు. ఒకరి మాట ఒకరు వింటామని. కవరింగ్ ఏం లేదండి, ఒకరి వెనుక ఒకరు చెప్తున్నాను మీకు అంతే. అసలు ఎలా ఉంటే మనకి ఫ్యామిలీ చక్కగా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తుంది అంటారు? భార్య భర్తలు ఎలా ఉంటే? మనకి భర్త మాట నచ్చినప్పుడు మనం కామ్గా ఊరుకోవాలి, మన మాట భర్తకు నచ్చినప్పుడు భర్త కామ్గా ఊరుకోవాలి. అట్లయితే గొడవలు లేకుండా హ్యాపీగా సాగిపోతుంది. మళ్ళీ నిదానంగా అర్థం చేసుకొని మాట్లాడుకోవాలి, అయితే హ్యాపీగా ఉంటుంది. తను ఒకటంటే మనం ఒకటంటే అక్కడ గొడవ అయిపోతుంది. ఓకే, సో ఇది జీవిత సూత్రం అనమాట. ఒకరికొకరు అర్థం చేసుకుని ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ముందుకు వెళ్ళిపోతే సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. వెరీ గుడ్, చాలా మంచి ఏంటి అడ్వైస్ ఇచ్చారు, సజెషన్ లాంటిది కూడా అందరికి. ఓకే, సో ఇంక ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మనం వంట మర్చిపోయేటట్టున్నాము. సో చాలా మంది ఏ వంట కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. సో వంట దగ్గరికి వచ్చేద్దాం ముందు. ఓకేనండి. సో ఏ వంట చేస్తున్నారు మీరు ముందు? పల్లీల భక్ష్యాలు అండి. అయితే దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. అవునండి, పల్లీలు, చక్కెర, గోధుమ పిండి, ఆయిల్. ఓకే, మరి పల్లీల భక్ష్యాలు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పల్లీలు ఇవి వేయించి పెట్టుకోవాలండి. వేయించుకున్న పల్లీలు, షుగరు, గోధుమ పిండి, ఆయిల్. మొదలు ఈ పల్లీలును షుగరు గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలండి. సో 2 ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట. అవునండి. చాలు, ఒక దెబ్బకి మనకి పౌడర్ అయిపోతుందండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి మనం ముద్దలా చేసుకోవాలండి. భక్ష్యాలు చేస్తాం కదా, ఓకే, కొంచెం వాటర్ పోసి ముద్దలా చేసుకోవాలి. ముద్దలా చేసుకునేది రెడీ చేసి పెట్టానండి. ఓకే, పక్కన ఉంది. సో మనకి ఈ విధంగా అవుతుంది అనమాట. అవునండి, ఇలా వాటర్ పోసి కలుపుకుంటే ఇలా అవుతుంది. ఓకే ఓకే. అలాగే గోధుమ పిండి కూడా వాటర్తో కొంచెం లూజ్గా తడుపుకోవాలండి. ఇక్కడ ఉందండి, నేను అది కూడా రెడీ చేశాను. సో గోధుమ పిండి ముద్ద రెడీ చేసేసుకున్నాం. అవునండి, అవునండి. ఇలా కొంచెం లూజ్గా మనం చేసుకోవాలి. ఓకే, చాలా సింపుల్. అయితే మనకి చాలా నిజంగా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో అందులో ఏంటంటే పల్లీల భక్ష్యాలు, ఇది జస్ట్ మనం పల్లీలు ఎంత తీసుకుంటామో అలాగే మనం షుగర్ కూడా అంతే తీసుకొని 2 గ్రైండ్ చేసుకుని కరెక్ట్ గా ఆ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకుని ఇలా ముద్ద కింద ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అంతే. దీనికి నెయ్యి వాడాలండి. నెయ్యి వాడాలి కంపల్సరీ. అవునండి, స్వీట్ కదా, నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో మనం 2 ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము? ఒక కవర్ ఇవ్వ మాదిరి. ఓకే సార్, అండి నుంచి నువ్వుకి వచ్చేసారు. ఏమైంది సడన్ గా మీకు? ఏంటండి ఇంతసేపు మాట్లాడుకున్నాము, ఇంకా అండి అదే అనిపించట్లేదా? సో క్లోజ్ ఫ్రెండ్ గా ట్రీట్ చేసేస్తున్నారు అనమాట. అవునండి. ఇంకేంటే చెప్పే విశేషాలు? చెప్పు నువ్వు కూడా చెప్పాలి. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది. నాకు అలా ఫ్రెండ్లీగా మూవ్ కావడమే ఇష్టం అండి. అవునా? నా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎక్కువ. ఓకే, మళ్ళీ మరి రూకి వచ్చేసారు. చేసేసుకుందామా? చేసేసుకుందాం, ఇంకేంటి ఆలస్యం. అసలే ఆకలిగా ఉన్నాను. ఫ్రెండ్ చాలా
టీవీలో చూడడమే ఫ్రెండ్ ఇంటికి వచ్చింది. సో మరి ఇలాంటప్పుడు ఇలాంటి భక్ష్యాలు చేసి పెడితే ఒక పట్టొచ్చు కదా, తొందరగా చేసుకోవాలి కదా. తప్పకుండా. అసలే మధ్యాహ్నం వేళ అదే తొందరగా చేసేసుకుంటే తొందరగా తినేసుకోవచ్చు. కానీ పెద్ద పని అయిపోతుంది. అవునండి. ముందు ఆత్మారాముని శాంతిపరచాలి కదా. అంతే కదా. ఓకే, సో ఇది ఒత్తుకోవడం అయింది. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము? స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టండి. అయిపోయిందండి. అది వేడయ్యేంత లోపల ఇంకొకటి కూడా రెడీ చేసేసుకుందాం. ఓకే, సో భక్ష్యాలు అంటే నాకు ఇప్పటిదాకా భక్ష్యాలు అంటే కన్ఫ్యూజన్, అది ఏ షేప్ లో ఉంటాయి, ఎలా ఉంటాయా అని. సో ఇప్పుడు కంప్లీట్ ఐడియా వచ్చింది. జస్ట్ లైక్ బొబ్బట్లు కదా. అవునండి. వావ్, పల్లీలతో బొబ్బట్లు నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి కదా. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా పల్లీలు అవి ఇది తినకపోతే ఇలా భక్ష్యాలు చేసిస్తే ఇష్టంతో తింటారు. అవునా? కాబట్టి ఈవినింగ్ అట్లా స్నాక్ టైప్ చేస్తే తినేసి పాలకి వెళ్ళిపోతారు ట్యూషన్. ఓకే, మీ ఇంట్లో మేల్ డామినేషన్ ఉంటుంది కదా ఎక్కువగా, ముగ్గురు అబ్బాయిలే, మీ వారు మీ పిల్లలు. అలా డామినేషన్ ఏమి ఉండదండి. ముగ్గురికి నేను అంటే చాలా ఇష్టం, నా మాటే వింటారు. అంతే. ఇక్కడ ఫిమేల్ డామినేషన్ అన్నమాట. తక్కువ ఉన్న ఫిమేల్ డామినేషన్ ఏం లేదండి. ఫిమేల్ డామినేషన్ ఏం లేదు, అందరము సమానమే. ఓకే, సో నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నాను కాబట్టి పిల్లలైనా మా వారైనా నా మాట ప్రిఫరెన్స్ ఇస్తారు. అవునా? సో కరెక్ట్ గా మాట్లాడిన చోటే వెయిట్ ఉంటుంది అనమాట. అంతే కదా. అంతే కదా. ఓకే, సో పెనం కూడా వేడైపోయిందండి. కొంచెం సిమ్ చేయి మాధురి. ఏంటిది ఇంతకీ? నెయ్యి, నూనె? ఇది ఆయిల్ అండి, సన్ఫ్లవర్. కాకపోతే స్వీట్స్ నెయ్యితో తింటే బాగుంటుంది. ఏంటంటే కొలెస్ట్రాల్ పెరగకుండా నేను సన్ఫ్లవర్ యూస్ చేస్తాను. ఓకే, సో శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం, 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్ A, D కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ని ఇప్పుడు వాడుతున్నాం. అవునండి. వేడి వేడి భక్ష్యాలు నా కోసం చూస్తుంటే నోరుతున్నాయా? మంచి స్మెల్ వస్తున్నాయి. ఇంకా నెయ్యిలో కనుక ఇంకా చేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా సూపర్. పక్కింటి వాళ్ళని కూడా రమ్మంటుంది, వచ్చేస్తారు. అందుకే పక్కింటి వాళ్ళు నోట్ ఎలా రోజు మనమే చేసుకుంటున్నాం. అట్లా కాడ తీసుకోండి, తిరిగేద్దాం. అప్పుడే ఉన్నారు పక్కకి హెల్ప్ చేయొచ్చు కదా. ఇది నా వంట, నాకు తెలిసి ఏంటి ఏ టైంలో ముట్టించాలని. విరిగిపోద్ది అంటే మళ్ళీ అనవసరంగా వంట జరగొట్టదని అవుతారు. నేర్చుకో నా దగ్గర, అందుకే కదా వచ్చాను నేర్పించడానికి. ఓకే, బాగా కాలింది కదా. సో మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మనం మామూలుగా ఇప్పుడు పూరి ప్రెస్లో ఒత్తుకునే దానికంటే చేత్తో ఒత్తుకోవడం బెస్ట్ కదా. అవునండి. ఎంత పలుచగా కావాలంటే, ఎంత దళసగా కావాలంటే చేసుకోవచ్చు మనము. ఇప్పుడు తీయచ్చా? తీయచ్చు. వెనక్కి కూడా అయిపోయి ఉంటుంది, ఇందులో పెట్టుకోవచ్చు. సో పండగలన్నీ చక్కగా వరుస పెట్టి వస్తున్నాయి. అప్పుడే కళ్ళు మూసి తెరిచేసరికి అయిపోతున్నాయి. ఎలా చేసుకున్నారు పండగలన్నీ? చాలా హ్యాపీగా చేసుకున్నామండి. ఇంకా ఏం చేస్తూ ఉంటారు మరి ఆ బిజినెస్ కాకుండా? ఏ బిజినెస్ అడగడం మర్చిపోయాను. నాది కన్సల్టెన్సీ ఆఫీస్ అండి. కన్సల్టెన్సీ అంటే ఏ కన్సల్టెన్సీ? అన్ని ఆల్ కన్సల్టెన్సీ, జాబ్ కన్సల్టెన్సీ, రెంటల్ ఏజెన్సీ ప్లస్ రియల్ ఎస్టేట్. వావ్, అన్ని అన్నమాట, ఆల్ రౌండర్. అవునండి. అంతేనా? మళ్ళీ ఇక్కడ మహిళా విభాగంలో కూడా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. అమ్మో, వద్దంటే కూడా ఇస్తూ ఉంటారు. నాకు చిన్నపిల్లలు నాతో కాదంటే కూడా యాక్టివ్ గా ఉన్నావు, బాగా చేస్తావు వర్క్, అవునా అని ఫోన్స్ ఎంతన్నా కూడా మాటల్లో కంటే చేతుల్లో ఉన్న వాళ్ళని రెండు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది కూడా ఒక రీజన్ అనమాట. అదే కదా, మరి అర్థమవుతుందా? సో ఇప్పుడు నాకు కరెక్ట్ గా యాప్ తెలుస్తుంది అనమాట, ఏంటా అన్నది. నాకు ఇక్కడ రెడీ అయిపోయాయి కదా. సరే, ఏదైనా మంచి పాట కానీ ఏదైనా పాడొచ్చు కదా, మీకు వచ్చిన పాట. అంటే సినిమా పాట కాదు. నేను బాగా సాయిబాబాని కొలుస్తానండి. ఏదైనా సాయిబాబాని మొక్కితే నాకు పనులు ఈజీగా అయిపోతాయి. అవునా? కాబట్టి సాయిది పాట పడతాను. ఓకేనా? అల్లా యేసు బుద్ధ దేవ అందరూ నీవే, మౌలా సాయి మహావీర నానకు నీవే, రామకృష్ణ శివరూప సాయి వినీవే, రామకృష్ణ శివరూప సాయి వినీవే, వేద గీత గ్రంథమూల సారము నీవే, వేద గీత గ్రంథమూల సారము నీవే, మతములన్నీ పూజించే దేవుడు నీవే, మతములన్నీ పూజించే దేవుడు నీవే. చాలండి, సరిపోతుంది. బాగుంది సాంగ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, మన వంట కూడా అయిపోయింది కదా? అయిపోయిందండి. తీసేద్దాం అయితే. స్టవ్ ఆఫ్ చేసేస్తుందా? వేడివేడిగా భక్ష్యాలు రెడీ. పల్లీల భక్ష్యాలు రెడీ. చూసారు కదా, వేడి వేడిగా పల్లీల భక్ష్యాలు రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పల్లీల భక్ష్యాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పంచదార, గోధుమ పిండి, అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. తయారు చేసే విధానం: ముందుగా 1 కప్పు పల్లీలు, 1 కప్పు పంచదార రెండూ కూడా సమపాలలో తీసుకుని మిక్సర్ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తరువాత తగినన్ని వాటర్ పోసుకుని ముద్దలా కలుపుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. తరువాత తడిపి పెట్టుకున్న గోధుమ పిండిను చిన్న
చిన్న బాల్స్ లా చేసుకుని పాలిథిన్ పేపర్ మీద ఒత్తుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీల ముద్దను గోధుమ పిండి ముద్దలో స్టఫ్ చేసుకుని మళ్ళీ బాల్ లా చేసుకుని తిరిగి ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి నూనె కాస్త కాగిన తర్వాత ఈ భక్ష్యాలను వేసి రెండు వైపులా దూరగా వేయించిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా ఎంతో రుచికరమైన పల్లీల భక్ష్యాలు రెడీ.